హాయ్ మావా బ్రోస్ ఆఫ్ క్యాంపస్. నిన్న నైట్ అయితే ఈ సిరీస్ని ఒక పట్టుబట్ట. ఒక్కో ఎపిసోడ్ 45 మినిట్స్ వరకు రన్ టైం ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. టోటల్ అయితే 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ ట్రైలర్ చూస్తే, టైటిల్ చూస్తేనే తెలిసిపోద్ది. ఇది ఫ్యామిలీతో చూసే సిరీస్ అయితే కాదు, పక్కా 18+ మసాలా ఫ్యాన్స్ కోసం వచ్చేసిన సిరీస్ అనమాట. ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఒక లైక్ వేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్గా మన ఛానల్కి వ్యూస్ రాకపోవడానికి కారణం కూడా నేనే. ఎందుకంటే అందరూ పెట్టాక నేను రివ్యూస్ పెడతా. ఏం చేస్తాను చెప్పండి, 2 పడవలో ప్రయాణం, మరి తప్పదు. సో మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే ఒక లైక్ వేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మరి ఓవరాల్ ఎట్లా అనిపించిందంటే, ఆఫ్ క్యాంపస్ ఈ సిరీస్ చూశాక నాకెక్కడ ఆపబుద్ధి కాలేదు భయ్య. నాకైతే మంచి టైంపాస్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. నాకైతే ఓవరాల్గా నచ్చింది కూడా. ఫస్ట్ ఈ ట్రైలర్ చూసినప్పుడు ఇది ఇంకో రొటీన్ ఫేక్ డేటింగ్ కాలేజ్ స్పోర్ట్స్ డ్రామాలు అనిపిస్తుంది. కానీ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత స్లోలీ ఆ క్యారెక్టర్స్కి అయితే కనెక్ట్ అయిపోయినా. ఈ సిరీస్ టార్గెట్ కుర్రాళ్ళు అండ్ 18+ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళని మాత్రం ఫుల్ సాటిస్ఫై చేస్తుంది. రీసెంట్గా ఇలాంటివి రావట్లేదని చాలామంది ఫీల్ అవుతున్నారు కదా, వాళ్ళకి మాత్రం పండగే. ఆటగాడే అయి బెట్రా నెట్ ఆన్ చేయకపోతే ఎలా అవుతారా? ఆ విషయం నాకేం తెలుసమ్మా. ఏమి తెలియవు, ఈ మాత్రం కావాలి. స్టార్ హాకీ ప్లేయర్ గ్యారెట్ గ్రహం, కాలేజ్ మొత్తం ఫేమస్, అమ్మాయిల కలల రాకుమారుడు, ఒక మన్మధుడు, కానీ చదువులు మాత్రం చాలా వీక్. మరోవైపు హ్యానా వెల్స్ అనే ఒక అమ్మాయి చాలా టాలెంటెడ్ సింగర్, సాంగ్ రైటర్ కూడా. గ్యారెట్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి హ్యానా హెల్ప్ అడుగుతాడు. మొదట రిజెక్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరికీ ఒక డీల్ కుదురుద్ది. అది ఏంటి, వీళ్ళ లైఫ్ ఎలా ముందుకెళ్తుంది, ఆ జర్నీ ఎలా ఉంటుంది, తర్వాత ఏమైంది అనేదే మీరు చూస్తారు. మసాలా గురించి తర్వాత మాట్లాడదాం, కానీ ఇందులో హీరోయిన్ ఉందబ్బా, కేకో కేక, ఎల్లా బ్రైట్ అంట. ఈ పాపనైతే అట్లా చూస్తూ ఉండిపోయా. మీరు స్టార్ట్ చేయండి, మీ డ్రీమ్లోకి రాకపోతే నన్ను అడగండి. డ్రీమ్ గర్ల్ అనమాట. ఈ పాప వయసు కేవలం 19 ఇయర్స్ అంట. సిరీస్లో చూస్తే అట్లా అనిపించలేదు, 25 ఇయర్స్ అమ్మాయిలు అనిపిస్తుంది. అన్నం తింటుందా? అన్నం అయితే తిందు, మరి పక్కాగా అందమైతే తింటుంది. అందం పక్కన పెట్టేయండి, బబ్లీగా మంచి హాట్గా ఆ లుక్స్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఎక్స్పోజింగ్ సీన్స్, ఇంకా అలాంటి సీన్స్లో అంత అందమైన అమ్మాయి యాక్ట్ చేస్తుంటే అసలు మసాలా ఫ్యాన్స్కి అయితే ఎట్లా ఊరుకుంటారబ్బా అసలు. ఇప్పుడు బిట్లున్నాయా లేదా నాకు క్వశ్చన్ అడిగితే మాత్రం ఉండడం ఏంటి, మొత్తం నింపేశారు. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ వరకు రచ్చ రంబోలా. యాక్చువల్గా ఒక్కోసారి అయితే డ్రామా తక్కువ, రొమాన్స్ ఎక్కువ. వాటిని కూడా చాలా బ్యూటిఫుల్గా చూపిస్తారు. రొమాన్స్ వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లిటరల్లీ మీరైతే టెంప్ట్ అయిపోతారు. ఫస్ట్ ఎపిసోడ్లో మొత్తం చూపిస్తారు భయ్య. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ నుండి 5th ఎపిసోడ్ వరకు ఆ టీజింగ్ సీన్స్, వాళ్ళ డైలాగ్స్, ఒకవైపు హాకీ గేమ్ నడుస్తూ ఉంటుంది అండ్ ఈ సీన్లు కూడా వస్తుంటాయి. స్టోరీ కూడా పర్లేదు, అట్లా వెళ్ళిపోద్ది. ఒకవేళ మీరు 18+ సీన్స్ కోసమే చూస్తున్నట్లయితే ఫస్ట్ 5 ఎపిసోడ్స్ చూసి ఆపేయచ్చు. నెక్స్ట్ అయితే తర్వాత ఏముండవు. హీరోయిన్ కెమిస్ట్రీ మాత్రం ఒక రేంజ్లో వర్కౌట్ అయింది. అండ్ 6, 7, 8 ఎపిసోడ్స్కి వచ్చేసరికి కొంచెం ఈ ట్రాక్ మార్చి కొంచెం ఎమోషనల్ మోడ్లోకి వెళ్తుంది. అవన్నీ పర్లేదు, ఓకే, సాటిస్ఫైయింగ్ ఉంది మొత్తానికి సిరీస్ అయితే. హాకీ మ్యాచెస్ని కూడా చాలా రియలిస్టిక్గా చూపిస్తారు. మ్యాచెస్, ప్రాక్టీస్ సీన్స్ ఉంటాయి, కానీ అవి మెయిన్ ఫోకస్ కాదు. కాలేజ్ వైబ్స్, హాస్టల్స్, పార్టీస్, హాకీ మ్యాచెస్, ఫ్రెండ్షిప్, మొత్తం ఒక యూత్ వైబ్లా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ద సమ్మర్ ఐ టర్న్ ప్రెటీ అండ్ ఆఫ్టర్, ఈ 2 మిక్స్ చేసి ఒక స్పోర్ట్స్ డ్రామా తీస్తే అట్లా ఉంటుందో అట్లా అనిపిస్తుంది. అండ్ ఆల్సో కొన్ని సీన్స్ అయితే మ్యాక్స్టన్ హాల్ ఉంది కదా, సేమ్ అట్లా అనిపిస్తాయి. సోషల్ మీడియా హైప్ వల్ల కొందరు మాస్టర్ పీస్గా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అంత నెక్స్ట్ లెవెల్ రైటింగ్ మాత్రం లేదు. మెయిన్ ఫోకస్ అయితే అది కాదు. ఇది మెయిన్లీ కంఫర్ట్ బింజ్ వాచ్ సిరీస్. ఫేక్ డేటింగ్ ట్రోప్ చాలాసార్లు చూసింది అండ్ స్టోరీ కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సో ఫైనల్గా చెప్పాలంటే మాత్రం మీరు మసాలా కోరుకునే ఫ్యాన్స్ అయితే రొమాంటిక్గా ఉండే ఒక కాలేజ్ లైఫ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీ, ఆ డేటింగ్, ఇలాంటివి మీకు ఇష్టమైతే మీ ఫ్రెండ్స్తో చూడడానికి బాగుంటుంది. సో ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.5 out of 5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.